వెల్కమ్ టు సర్కార్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ చిన్న జగ్గయ్యపేట కూటమి నాయకులను సూటిగా ప్రశ్నించారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డు చైర్మన్ విషయంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందంటూ గలమెత్తిన ఇంటూరి రాజగోపాల్ చిన్న జీవో ప్రకారం మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు రిజర్వేషన్ అయిన కూటమి నాయకులు జీవోను తుంగలో తొక్కుతున్నారని ఇంటూరి రాజగోపాల్ చిన్న అన్నారు. స్వతంత్రం తర్వాత మొదటిసారిగా మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు వచ్చిన నేపథ్యంలో కూటమి నాయకులు ఎస్సీలకు అన్యాయం చేయడం తగదని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇంటూరి రాజగోపాల్ చిన్న. నేను గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎస్సీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఈ జీవో ప్రకారం చూస్తే జగ్గయ్యపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎస్సీలకి రిజర్వేషన్ అయింది. కానీ ఇక్కడ స్థానిక నాయకులు తాతయ్య గారు కానీ, రఘురామ్ గారు కానీ, సామ్నేని ఉదయభాను గారు కానీ ఒక కూటమికి నాయకులుగా ఉండి ఈ ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారు. వారికి వచ్చిన జీవోను కూడా కాదని తుంగలో దొక్కి వారిని అణిచివేతలో భాగంగా ఆ వచ్చిన రిజర్వేషన్ కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అయ్యా తాతయ్య గారు, భాను గారు, రఘురామ్ గారు, మీరు ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అనేక పదవులు చేశారు. శాసనసభలో ఒక్కొక్కరు 3 తరాలు పనిచేస్తున్నారు. మీకు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ ఎస్సీ సోదరులు ఎంతో సహాయపడ్డారు. వారికి రాక స్వతంత్రానంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అయింది. ఆ ఎస్సీ అవ్వడానికి కూడా కారణం గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యమని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ వచ్చిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఎస్సీలకు అన్యాయం చేయడం న్యాయమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.